ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఏపీలో ల్యాండ్ మైన్స్ రూపాయికే ఎందుకు అలాట్మెంట్స్ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమరావతి నుంచి విశాఖ వరకు భూ సమీకరణలు, కేటాయింపులు, పెట్టుబడులపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి ప్రజా సంఘాలు. ఇక రాజధాని ప్రాంతంలో కట్టడాలు అభివృద్ధిపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది వైసీపీ. తాడేపల్లిలోని జగన్ నివాసంపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. జగన్ ఇల్లు ప్యాలెస్ అయితే చంద్రబాబు కట్టుకునే ఇంటిని ఏమంటారో చెప్పాలంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. 2 ఇళ్ల విస్తీర్ణాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు ఆయన. ఎకరంలో కొనుక్కుని 4800 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కొనుక్కుంటే, తాడేపల్లి ప్యాలెస్ సింగిల్గా ఉంటావు కదా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు సింగిల్గా కదా, మీ అబ్బాయి సింగిల్, సపరేట్ సింగిల్, మీరు సింగిల్, 25,000 గజాలు మీకు కావాలా అని ఎవడన్నా అడిగాము మేము? 4840 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే చుట్టూ మొక్కలు పెట్టుకుని మీకు అది పెద్ద తాడేపల్లి ప్యాలెస్ అయితే ఇదేమో దీన్ని ఏమంటారు చెప్పండి? ఈ 25,000 గజాలను ఏమంటారు? ఇక అమరావతిలో నిర్మాణాలు, విశాఖ సహా అన్ని నగరాల్లో భూ కేటాయింపులపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో చర్చాగోష్ఠి జరిగింది. కోట్లు విలువ చేసే భూములను 99 పైసలకే కంపెనీలకు కట్టబెట్టడాన్ని పలువురు నేతలు తప్పుపట్టారు. ప్రజల భూములను ఇష్టారీతిన కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. 50 కోట్ల రూపాయలు ఎకరం, 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని 99 పైసలకి, రూపాయికి కేటాయింపులు ఎందుకు అని అడుగుతున్నాను. ఇవన్నీ 90 పైసలకి, రూపాయికి ఇచ్చినటువంటి జీవోలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ జీవోలు, ఇవన్నీ మొత్తం జీవోలు, ఇవన్నీ భూపందారం జీవోలు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధేస్తుందన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. రాజధాని పేరుతో విడతల వారీగా చేస్తున్న ల్యాండ్ పుల్లింగ్ పై అభ్యంతరం చెప్పారు ఆయన. రైతులు భూములు, వ్యవసాయ భూములు అంటే ఏ మాత్రము కూడా ఇంత కన్సిడరేషన్ కూడా ఉండనటువంటి పరిస్థితిగా చేస్తూ ఉన్నారు. మన అమరావతిలో 34,000 ఎకరాలు తీసుకున్నారు. 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి, 54,000 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో వాటికి కూడా ఇంకా సుమారుగా 2,000 మందికి 7,000 ప్లాట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మళ్ళీ ల్యాండ్ పూలింగ్ 2 అని పేరు మీదుగా 16,600 ఎకరాలు తీసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ 4,000 ఎకరాలు, 20,000 అంటే 75,000 ఎకరాలు ఉంది. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం ధర్మకర్త మాత్రమే. ప్రజల ఆస్తులను ఎవరికి పడితే వారికి కట్టబెట్టడానికి వీల్లేదనేది సదరు నేతల వాదన.